ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సీఎం దసరా కానుక మహిళల అకౌంట్లలోకి 2500 రూపాయలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ సర్వే నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల వివరాల సేకరణ, డిజిటల్ కార్డుల జారీ కోసం పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి అని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని డిచ్పల్లి మండలం సాంపల్లిలో, ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని మున్సిపల్ వార్డ్ నంబర్ 2 పరిధిలో కొనసాగుతున్న డిజిటల్ కార్డుల సర్వే ప్రక్రియను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫ్యామిలీ డేటాబేస్ ఆధారంగా అధికారులు సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా అన్ని వివరాలను సక్రమంగా పొందుపరచాలన్నారు. ఇంటి నెంబరు, చిరునామా, కుటుంబ యజమాని పూర్తి వివరాలు, ఇతర కుటుంబ సభ్యులకు యజమానితో గల సంబంధం వంటి వివరాలను పక్కాగా సేకరించాలి అని కలెక్టర్ సూచించారు. నిర్ణీత సమయంలోపు పైలట్ సర్వీసును పూర్తి చేయాలని, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఏ ఒక్క కుటుంబం కూడా తప్పిపోకుండా 100% డిజిటల్ సర్వే నిర్వహించాలి అని ఆదేశించారు. సర్వే ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలి అని సంబంధిత అధికారులకు సూచించారు. అయితే డిజిటల్ కార్డుల పైలట్ సర్వే కోసం ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని వార్డు నంబర్ 2ను ఎంపిక చేయడం జరిగింది అని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గంలో బాల్కొండ మండలం శ్రీరాంపూర్, భీంగల్ మున్సిపల్ 7వ వార్డును, బోధన నియోజకవర్గంలో బోధన మండలం లంగ్జాపూర్, బోధన్ మున్సిపాలిటీలోని 25వ వార్డును, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన 38, 45వ డివిజన్లను, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో డిచ్పల్లి మండలం సాంపల్లి, నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోని 3వ డివిజన్ను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి డిజిటల్ సర్వే ప్రక్రియ జరిపిస్తున్నాము అని కలెక్టర్ వివరించారు. ఈ డిజిటల్ స్మార్ట్ కార్డ్ అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు వారి వివరాలు ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేసుకుంటే ప్రభుత్వ పరంగా అందాల్సిన సంక్షేమ పథకాలు సకాలంలో అందుతాయి అని తెలిపారు.